బాబూజీ గారు, నాకు చాలా సందేహాలు, చాలా ప్రశ్నలున్నాయి. నాతో పాటు నా ప్రేక్షకులకి, నా అభిమానులకు కూడా చాలా ఉన్నాయి. హ్మ్. అయితే దాంట్లో ప్రధానంగా నన్ను తీసుకోమన్నది సంసారిక జీవితంలో ఉంటూ సాధన చేయడము సాధ్యమవుతుందా? ఎంతవరకు సాధ్యమవుతుంది? సంసారకూపమతి ఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతసర్పసమాకులస్య దీనస్య దేవా కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అని అంటాడు. శంకర్ల వారు కరావలంబ స్తోత్రంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. మీరు అడిగిన ప్రశ్న అదనమాట. సంసార కూపం అతి ఘోరం అగాధమూలం సంప్రాప్య దుఃఖ శతసర్ప సమాకులస్య దీనస్య దేవా కృపయా పదమాగతస్య లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. నేను సంసారం అనే కోపంలో పడిపోయాను. నేను దీనున్నయ్యా. ఇది మామూలు బాధ కాదు. ఈ సంసార కోపం శతసర్ప సమాకులస్య, ఇది ఎప్పటికీ తీరనటువంటి బాధలను కలిగించేది సంసారం అంటే. ఇది మహాకోపం, అగాధం. కాబట్టి దీని నుంచి ఎవరు నన్ను రక్షించగలరు? నీవు తప్ప. లక్ష్మీ నరసింహ పదం ఆగతస్య, ఒక అడుగు ముందుకు వేయవయ్యా, చెయ్యవయ్యా, పైకి లేపవయ్యా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే సంసారం అనేది, సంసారం అనుకుంటే మీరేమనుకుంటున్నారు? సంసారం అంటే సంసారం అంటే తల్లిదండ్రి, భార్య, పిల్లలు అని సామాన్య అర్థం. సంసారం అంటే అది సమ్యక్ సారహ సంసార. ఈ సంసారం అంటే ఎప్పుడు కూడా ప్రసారమయ్యేది. అంటే అది పునరపి జననం, పునరపి మరణం అనేటటువంటి ఒక చక్రంలో ఉండడం సంసారం. అంటే సంసారం అంటే భార్య, పిల్లలు, ఇది సంసారం కాదు. ఈ చావు పుట్టుకలు అనేటటువంటి చక్రంలో తిరుగుతూ ఉండడం సంసారం. అంటే పుట్టడం, పెరగడం, చావడం, చావడం, పుట్టడం, మళ్ళీ పెరగడం, మళ్ళీ చావడం, దీని సంసారం అంటారు. ఇది మామూలు కాదయ్యా. సంసార కోపం. కోపం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంసారం, మీరు అడిగిన సంసారం, ఏ సంసారం? ఈ లౌకిక సంసారం, భార్య, పిల్లలు, ఇది మహాకోపం అంట. కోపం అంటే ఏమిటి అర్థం? అంటే ఎదుటి వాళ్ళను మనం దూషించడం కానీ, లేకుంటే మాట్లాడడం కానీ, కోపంగా పలకరించడం కానీ. కోపం, కోపం కాదు, కూపం. సంసార కూపం అంటే కూపం అంటే ఊబిని, అలాంటి దాన్ని కూపం. వెరీ గుడ్, తెలివితేటలు ఉన్నాయి కొంచెం. ఇక్కడ కోపం అంటే గొయ్యి ఉంటుంది, గోతులో పడ్డా ఉంటాం. గోతులో పడితే ఈజీగా లేవచ్చు. గొయ్యి అంటే ఏంటి? రోడ్డు మీద చిన్నదేదో, దానికి పెద్ద లోతు ఉండదు. గొయ్యి తర్వాత బావి, గుంట. గుంట అంటే కొంచెం లోతు ఉంటుంది. గొయ్యి తర్వాత గుంట, గుంట తర్వాత బావి, నుయ్యి అంటే చేదేసి తోడుకుంటాం. బావి అంటే ఏంటి? మనం పొలాల దగ్గర మెట్లు ఉంటాయి, దిగి నీళ్లుతో తీసుకుంటాం. బావి తర్వాత ఏముంటుంది? చెరువు. చెరువు తర్వాత సముద్రమే. చెరువు తర్వాత సరస్సు, తర్వాత నది, తర్వాత సముద్రం. ఏది పెద్దది? ఏది లోతైనది? సముద్రం లోతైనది, పెద్దది. కానీ అన్నిటికంటే ఇక అగాధం, దానికి ఇంకా అంతు తెలియంది ఏదైనా ఉంటే అది కోపం. ఓకే. గోతులో పడితే లేవచ్చు, నూతిలో పడితే చేదొచ్చు,
బావిలో పడితే ఎక్కి రావచ్చు, నదిలో పడితే ఏ ఒడ్డుకో చేరవచ్చు, సముద్రంలో పడితే ఒక నావనో ఏదైనా పట్టుకుని రావచ్చు. కానీ ఈ కూపంలో పడితే ఇది ములుగుతున్నట్టు అనపడదు, కానీ నిరంతరం ముంచుతూనే ఉంటుంది, ముంచనట్టుగా కనపడుతుంది. రేపైపోతుంది, సుఖంగా ఉంటాం అని పైకి కనపడుతుంది. చివరి వరకు ముక్కు వరకు మునిగిపోయిన జీవితం అయిపోయినా దీని నుంచి బయటికి రాం. ఇది సంసారం అంటే. అది పైకి నేలలా కనపడుతుంది. అడుగు వేసావా, అడుగు వేసినట్టు అనిపించదు. అడగకుండానే అడుగుని అధపాతాళానికి నెమ్మది 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 ఒక్కసారి ములుపు, కొంచెం 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 ఆఖరికి తాడి కట్టాను అనుకుంటావు, కానీ పాడి కట్టే వరకు కూడా మునుగుతూనే ఉంటావు. చివరికి ఆ పాడి మీద వెళ్ళిపోతున్నప్పుడు పాడైపోయానని తెలుస్తుందా అంటే ఏమో తెలియదు. ఇది సంసారం. అందుకే చూడండి, సంసారంలో దిగేటప్పుడు మీరన్న సంసారం, ఆ సంసారం కాదు, ఆధ్యాత్మిక సంసారం కాదు. ఈ సంసారం ఏంటి? చిన్నప్పుడు ప్రతి ఒక్కరూ బాల్యావస్థ క్రీడాసక్త, బాల్యావస్థ అంతా కూడా ఆటలు యందు, తర్వాత పోటులు యందు, తర్వాత ఆటుపోటులు యందు. బాల్యావస్థ క్రీడాసక్త, తరుణావస్థ తరుణాసక్త తరుణీసక్త, వృద్ధావస్థ చింతాగ్రస్త. ఈ 3 అవస్థల్లో మనిషి మొట్టమొదట 12 సంవత్సరాలు ఆటలు, మంచి ఆటలు అవన్నీ ఆసక్తి ఉంటుంది. తర్వాత 24 సంవత్సరాలు వచ్చేసరికి మనకి తరుణావస్థ. ఈ తరుణావస్థలో ఒకరినొకరు ఆకర్షించుకుంటాం. స్త్రీలు పురుషులు, పురుషులు స్త్రీలు, అంటే యువతీ యువకుల యొక్క మధ్యన తెగ ఆసక్తి. ఈ అట్రాక్షనే ఆ కోపంలో దించడానికి మూల రియాక్షన్ అవుతుంది. ఇక్కడ తరుణావస్థ. ఈ తరుణావస్థలో ఈ సంసారం అంతా అనుభవించిన తర్వాత ఈ శరీరం పనిచేయనటువంటి వృద్ధావస్థ వస్తుంది. అప్పుడు చింతాగ్రస్త. శరీరం సహకరించదు, కోరికలు తీరవు, గతంలో తీరలేదు, అవన్నీ ఆలోచించుకుంటూ అలా అవి తీరలేదు, తీర్చడానికి శరీరం సహకరించదు. ఈ మధ్యన ఆ గతం అంతా కూడా నెవరు వేసుకుంటూ ఆ రోజుల్లో నేను ఇలా ఉండేవాడిని, అలా ఉండేవాడిని, అంత ఆలోచనలతో గడుపుతూ మహాప్రస్థానం సాగిస్తారు. ఈ చక్రం నుంచి నన్ను బయటపడేవా? ఎవరు పడేయగలరు? ఓ లక్ష్మీ నృసింహ, నువ్వు తప్ప ఇంకొకరు కూడా. పదం ఆగతస్య, ఒక అడుగు ముందుకేసి నువ్వు తప్పితే ఇంకెవరు రక్షించలేరు, చెయ్యి ఎత్తి పైకి లేకపోయా. దీని అర్థం ఏమిటంటే, ఈ లౌకిక జీవన విధానంలో ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళ నియంత్రణలో వాళ్ళు లేనటువంటి దుస్థితి. చాలామంది అనుకుంటారు నేను ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. ఎవరు ఏది చేయటం లేదు. ఈ కర్మ మిమ్మల్ని నడిపిస్తుంది. ఈ కర్మబంధం నుంచి విముక్తి పొందాలి అంటే ఆధ్యాత్మిక మార్గం తప్పితే మరొకటి లేదు అని తెలియజెప్పేదే ఈ శ్లోకంలో, లేకపోతే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి రహస్యం. స్తోత్రం ఇది, కరావలంబ స్తోత్రం అంటారు. ఈ స్తోత్ర రహస్యం ఏంటంటే, ఈ సృష్టిలో ఎవరిని ఎవరు నడిపించట్లేదు, ప్రేరేపించట్లేదు. దైవం కూడా మనం నడిపించటం లేదు. దైవానికి ఏ సంబంధం లేదు నీ చావు పుట్టుకలకు కూడా. మన కర్మే మనల్ని పుట్టిస్తుంది. మన జీవితంలో జరిగే ప్రతి ఘటనకి కూడా మీ యొక్క కర్మే ఆధారంగా ఉన్నది. అంటే కరావలంబ స్తోత్రం అంటే కర అవలంబనం, ఏనుగుని ముసలి కాలు పట్టుకొని ఉన్నది, దాని అదే కదా.
కరావలంబ స్తోత్రం అంటే కరం అంటే ఉమ్, చెయ్యి, అంతేగాని ఆకారం కాదు, కర్రీ కాదు. కరావలంబ స్తోత్రం అంటే ఉమ్, చెయ్యిచ్చి నన్ను లేపయ్యా అని అడుగుతుంది. అంటే గజేంద్ర మోక్షంలో అని చెప్తున్నారు. ఉమ్, ఆ? ఎవరి మోక్షం? గజేంద్రుడు అంటే కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము. కామ క్రోధ మోహం. కామము, క్రోధము, మోహము, మదము, మాత్సర్యము, లోభం మధ్యలో ఇవి ఆరిటితో నిండి ఉన్నటువంటి మనిషి నేను చాలా బలంగా ఉన్నాను అనుకుంటాడు. వీడితో ఈ కామంతో, క్రోధంతో, లోభంతో, మోహంతో, మదంతో, మాత్సర్యంతో బలిసినటువంటి బలుపు ఉమ్, ఇవి అరిషడ్ వర్గాలు అంటారు. ఈ శత్రువులు, నీ శత్రువులు నీ లోపల ఉన్నటువంటి నీ శత్రువులు నీకు బలం ఎలా అవుతారు? శత్రువు ఎలా బలం అవుతాడు? శత్రువు ఎప్పుడు కామం అనేది నీకు కోరిక తీరుస్తుందని అనుకుంటున్నావు, ఉమ్, కానీ ఆ కోరిక నీ పతనానికి నాంది పలుకుతుందనే సంగతి మర్చిపోతుంది. అందుకే ఇవి అంతఃశత్రువులు 6 కూడా మన శరీరంలో ఉన్నటువంటి ఉండి మనల్ని బలహీనులు చేస్తున్నాయి. మన చుట్టూ ఉన్నటువంటి ఏనుగుల గుంపు, ఆడగుంపు ఓ ఉంటే నేను మహారాజుని అనుకుని గజేంద్రుడు వెళ్తుంటే నన్ను ఇంతమంది ప్రేమిస్తున్నా, నా చుట్టూ ఇంతమంది ఉన్నారు. వాళ్ళు ఉన్నది నీకు భయపడి, నీ కామానికి, నీ క్రోధానికి, లోభానికి, మోహానికి భయపడి ఈ లోకం నీకు సరెండర్ అవుతుందేమో, కానీ అవన్నీ నిన్ను ఒకప్పుడు బలహీనం చేసి పారిపోతాయనే సంగతి తెలుసుకో. నీ చుట్టూ ఉన్నటువంటి ఐశ్వర్యాలు నీ సొంతం కాదు, ఈశ్వర్యమే నీ ఐశ్వర్యం అని తెలుసుకోవాలి. అందుకే భగవంతుడు తప్ప అన్యథా శరణం నాస్తి. భగవంతుడు అంటే ఎవరో కాదు, నీలో బలమైనటువంటి ఒక శక్తి స్వరూపం ఏదైతే ఉందో ఆ బలీయమైనటువంటి శక్తిని మర్చిపోయి కామక్రోధాది అరిషడ్ వర్గాల్లోకి ఎవరైతే వస్తున్నారో ఆడే ఇంద్రుడు, గజేంద్రుడు. అంటే ఆ గజేంద్రుడు లాంటి వాడు కూడా ఒక చిన్న మొసలికి పట్టుకుని అంత విడిపించుకోలేని స్థితి. ఈ మొసలి సంసారం, గజేంద్ర మోక్షకెట్టం, ఈ మొసలి అనేదే సంసారం. ఈ సంసారాన్ని నుంచి విడిపించాలంటే ఎవరు అంటే లక్ష్మీ నరసింహ నీవు తప్ప అని మనం ప్రార్థన చేయాలి. భగవత్ శక్తిని మనలో ఉద్దీపన చేసి అరిషడ్వర్గాలు అనేటువంటి ఈ అరిషడ్వర్గాలు అనేటటువంటి బలం కలిగి బలిసినటువంటి ఈ దిగ్గజాన్ని, ఈ శారీరక స్థితిని మనం భగవంతుడికి సమర్పించి, భగవంతుడు అంటే ఎక్కడో ఉన్నవాడు కాదు, మన లోపల ఉన్నటువంటి ఆధ్యాత్మ శక్తిని జాగృతం చేయడం అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా పదం ఆగతస్య అంటే ఆ లోపల ఉన్నటువంటి శక్తిని మనం జాగృతం చేయడం. బయట ఒక ఎవరో లక్ష్మణ నరసింహుడు ఉన్నాడని ఆయన వచ్చి మన చెయ్యి అందిస్తే ఆ కోపం నుంచి బయటకు వస్తామని, అది ఒక సిగ్నిఫికెన్స్, అంటే ఒక సాంకేతికమైనటువంటి ఒక కథగా మనకు చూపించారు, కానీ అది కాదు. మనలో నిగూఢమైనటువంటి ఆత్మశక్తిని జాగృతం చేయడం. ఎప్పుడైతే కామక్రోధాది అరిషడ్ వర్గాలనే మేఘాలు అలుముకున్నాయంటే ఆకాశం అనేది చిదాకాశం అంటారు మన ఆధ్యాత్మిక. లోపల ఉన్నటువంటి చిదాకాశం యందు కామక్రోధాది అరిషడ్ వర్గాలు అనేటువంటి మేఘములు కమ్ముకున్నప్పుడు ఆత్మశక్తి అనేటటువంటి సూర్యభగవానుడు అనేటువంటి ఆత్మశక్తిని కమ్మేసినప్పుడు ఈ సంసారంలో పడతాము. లోపల ఉన్నటువంటి ఆ లక్ష్మీ నృసింహుడు అనేటటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఈ మేఘములు తొలగిస్తే ఆ శక్తి బహిర్గతమైతే అప్పుడు ఈ సంసార కోపం నుంచి విడిపడటం అనేది జరుగుతుంది అని సాంకేతికమైనటువంటి ఒక కథని మన ముందు పెడతారనమాట. దాని వెనకున్న రహస్యం ఇది. అంటే ఈ సంసారం నుంచి బయటపడమా అంటే ఎలా పడతాం? ఆధ్యాత్మ శక్తిని, నేను ఆత్మశక్తి స్వరూపుణ్ణి అనేటువంటి కాన్షియస్ ప్రతి ఒక్కరిలోనూ అయం ఆత్మ బ్రహ్మ, నేను ఏ
ఎవరై ఉన్నాను? నేను సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఆత్మనే అయి ఉన్నాను. ఆత్మే బ్రహ్మ, బ్రహ్మే ఆత్మ. రెండు వేరు లేవు. కాబట్టి నేను సాక్షాత్తు ఆత్మస్వరూపుడినై ఉన్నాను. ఆత్మ అంటే ఎవరు? పరబ్రహ్మ స్వరూపుడే అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికమైనటువంటి సాధన. ఈ సాధన ద్వారా మాత్రమే ఈ సంసార కోపం నుంచి బయటపడగలుగుతాము.